హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మరో రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చాను. అదేంటంటే తెలంగాణ స్టైల్ బోటీ కర్రీ అనమాట. సో తెలంగాణ వాళ్ళకైతే ఈ బోటీ కర్రీ అనేది తెలుస్తుంది. సో నాకైతే చాలా ఇష్టం అనమాట ఈ బోటీ కర్రీ. అలాగని రెగ్యులర్గా ఉండను, ఎందుకంటే దీని క్లీనింగ్ ప్రాసెసే ఎక్కువ ఉంటుంది. ఇప్పుడైతే కట్ చేసి వాళ్ళే క్లీన్ చేసి ఇస్తున్నారు. మళ్ళీ మన ఇంటికి వచ్చాక మళ్ళీ క్లీన్ చేసుకోవాలన్నమాట. ఒక 2-3 టైమ్స్ మంచిగా నీట్గా క్లీన్ చేసేసుకొని వేడి వాటర్లో వేసేసుకొని ఆనియన్స్తో బాగా కలిపేసుకొని పెట్టేసుకుంటే నీట్గా క్లీన్ అయిపోతుంది. అలాగే నీచు వాసన కూడా రాదనమాట. సో ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక జాలి గిన్నెలో వేసుకోవాలి. నీరు అనేది వెళ్ళిపోతుంది. సో ఒక కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని 4 పచ్చిమిర్చి వేసుకోవాలి. 2 ఆనియన్స్ సన్నగా తరుక్కొని వేసేసుకున్నాను. ఈ 2 కూడా బాగా వేగిన తర్వాత ఇందులోకి పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుని ఈ బోటి అంతా కూడా వేసేసుకొని కొద్దిగా నూనెలో వేయించుకోవాలన్నమాట కొంచెం సేపు. ఇలా కొంచెం సేపు వేగిన తర్వాత ఇందులోకి కారం వేసుకోవాలి. కారం ఎక్కువే వేసుకోవాలన్నమాట. మనకి నాన్ వెజ్ ఐటమ్స్లోకి ఉప్పు కారాలు బాగానే పడతాయి అన్నమాట. సో ఇలా కారం వేసుకున్న తర్వాత ఉప్పు వేసుకున్నాను. ఉప్పు వేసుకున్న తర్వాత ఒక 4 టమాటాలు సన్నగా తరుక్కొని వేసుకోవాలి. అంతా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ధనియా పౌడరు, 1 టేబుల్ స్పూన్ జీరా పౌడరు, అలాగే కొద్దిగా గరం మసాలా వేసేసుకొని గుప్పెడు కొత్తిమీర ఇంకా పుదీనా వేసేసుకోవాలన్నమాట. ఇలా వేసేసుకున్న తర్వాత కొద్దిసేపు వేయించేసుకొని సరిపడా వాటర్ వేసేసుకొని ఒక 6-7 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఎందుకంటే మనకి బోటి తొందరగా ఉడకదు కదా, సో అందుకని 6-7 విజిల్స్ అయినా పెట్టుకోవాలన్నమాట. సో మీకు ఉడకట్లేదు అని అనిపిస్తే మామిడాకు ఉంటుంది కదా, మనకు గుమ్మాన్ని కట్టుకుంటాం కదా మామిడాకు, ఆ ఎండిన మామిడాకు వేసుకొని మరో 2 విజిల్స్ పెట్టినా కూడా తొందరగా ఉడికిపోతుంది. ఇది పెద్దలు చెప్పే టిప్ అనమాట. సో తొందరగా ఉడికిపోవాలంటే మామిడాకు వేసేస్తే తొందరగా ఉడికిపోతుంది. మటన్ అయినా సరే ఇలాంటి ఉడకనివి ఏదైనా హార్డ్వి ఉంటాయి కదా, తొందరగా ఉడికిపోతుంది మామిడాకు వేస్తే. సో నేనైతే ఒక 5 విజిల్స్ వచ్చాక తీసి చూస్తే కొద్దిగా ఉడకలేదనమాట. మళ్ళీ ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టాను. సో అలా పెట్టిన తర్వాత సాఫ్ట్గా ఉడికిపోయిందనమాట. అలాగైతేనే పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారు, మెత్తగా ఉడికితేనే. సో అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే తెలంగాణ స్టైల్ బోటీ కర్రీ రెడీ. ఈ స్టైల్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సింపుల్గా కూడా ఉంటుంది, అలాగే ఎక్కువ ఆర్భాటాలు లేకుండా ఇలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది అనమాట. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బాయ్.